ఏలూరు ఏజెన్సీలో టైగర్ టెన్షన్ పట్టుకుంది. ఇప్పటి వరకు 5 ఆవులపై పులి దాడి చేసింది. బుట్టాయిగూడెం మండలం పందిరిమామిడిగూడెం, కామవరం, గుబ్బల మంగమ్మ గుడి దారిలోని అంతర్వేదిగూడెం, నాగులగూడెం ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. 2 రోజులుగా పశువుల కొట్టాల్లోని ఆవులపై పులి వరుస దాడులు చేస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా తిరగాలని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. పులి పాదముద్రలు సేకరించడంతో పాటు ట్రాప్ కెమెరాలను అమర్చారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడ మనకి ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుంది అన్నది సోషల్ మీడియాలో కానీ డిఫరెంట్ మీడియాలో మనకి వస్తూ ఉంటుంది. దాని గురించి ఆల్రెడీ నిన్న ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాము. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అఫీషియల్గా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్దామన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మనకి ప్రస్తుతం అయితే అఫీషియల్గా అక్కడ టైగర్ అన్నది అయితే మేము కన్ఫర్మ్ చేయగలుగుతున్నాము. అండ్ లాస్ట్ 2 years కూడా ఇదే టైంలో జనవరి టైంలో ఈ టైగర్ మూమెంట్ అన్నది మనకి ఏలూరు జిల్లాలోకి కనిపిస్తూ వస్తుంది. సో మాకు ఇక్కడ లాస్ట్ 2 daysగా ఎక్కడైతే పగ్ మార్క్స్ కానీ లేదంటే ఎక్కడైతే కొంచెం మనకి విలేజెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మొన్న ఒక 2 days బ్యాక్ తెలంగాణలో ఇక్కడ కావడిగుండ్ల ఏరియాలో అక్కడ ఒక క్యాటిల్ గిల్ జరిగింది తెలంగాణలో. సో ఆ తర్వాత అటువైపు నుంచి ఇటు అశ్వరావుపేట మీదుగా నిన్న మార్నింగ్కి మనకి ఇక్కడ పందిరి మామిడిగూడెం అన్న విలేజ్లో మనకి ఒక అగ్రికల్చరల్ ఫీల్డ్లో అది పగ్మాక్ ట్రేస్ అయింది. అలాగే అక్కడ విలేజర్స్ కూడా మనకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో అది పెట్టినప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ డిపార్ట్మెంట్ పరంగా డే టైం ఒక 2 teams అండ్ అలాగే నైట్ టైం ఒక 2 teams కంటిన్యూస్ ప్యాట్రోలింగ్లో ఉంచుతున్నాము. అండ్ మనకి పగ్మాక్స్ కూడా చాలా మల్టిపుల్ ట్రేస్ అయ్యాయి. ఎందుకంటే స్టాఫ్ కూడా చాలా యాక్టివ్గా అన్ని ఏరియాస్ వాళ్ళు ప్యాట్రోల్ చేయడం వల్ల మనకి పగ్మాక్స్ కూడా వేరు వేరు లొకేషన్లో ట్రేస్ అయ్యాయి. ఆ ట్రేస్ అయిన లొకేషన్ బట్టి కూడా మేము ఒక ట్రెజెక్టరీ ఎటు వెళ్ళొచ్చు అన్నది అండ్ కెమెరా ట్రాప్స్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ కొంచెం ప్యాట్రోలింగ్ ఇంటెన్స్గా చేయాలి అన్నది దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తున్నాము.